ఈ సిరీస్కి మళ్ళీ స్వాగతం. పోయినసారి మనం కొన్ని కెమికల్ రియాక్షన్స్ని గమనించాం కదూ. సరే, ఈరోజు ఆ రియాక్షన్స్ని పేపర్ మీద సింపుల్గా ఎలా చూపించాలో నేర్చుకుందాం. పదండి, ఇక మొదలు పెట్టేద్దాం. మొదలుపెట్టడానికి మనకు బాగా తెలిసిన ఉదాహరణే తీసుకుందాం. అదే మెగ్నీషియం రిబ్బన్ని కాల్చడం. గుర్తుందా? అక్కడి నుంచే మనం కంటిన్యూ చేద్దాం. చూడండి, ఒక రసాయన చర్యను ఇలా పూర్తి వాక్యంలో చెప్పడం అనేది కరెక్టే, కానీ ఇది చాలా పెద్దగా ఉంది కదూ. సైంటిస్టులకెప్పుడూ టైం చాలా విలువైంది, అందుకే వాళ్ళు ఇంత పెద్దగా రాయరు. మరి ఈ రసాయన చర్యను ఇంత పెద్ద వాక్యంలా కాకుండా ఇంకా చిన్నగా సింపుల్గా చెప్పడానికి ఏదైనా మార్గముందా? ఉందనే చెప్పాలి. దానికోసమే మనం కెమికల్ ఈక్వేషన్స్ని వాడతాం. ఓకే, సింపుల్గా మార్చడంలో ఫస్ట్ స్టెప్ ఏంటో చూద్దాం. అదే వర్డ్ ఈక్వేషన్, అంటే పద సమీకరణం అన్నమాట. మన ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో కూడా ఇదే ఉంటుంది. ఇదిగో, ఇదే మెగ్నీషియం రియాక్షన్ యొక్క వర్డ్ ఈక్వేషన్. ఇంతకు ముందు మనం చదివిన పెద్ద వాక్యంతో పోలిస్తే ఇది ఎంత సింపుల్గా, క్లియర్గా ఉందో కదా. ప్రతి కెమికల్ ఈక్వేషన్లో రెండు ముఖ్యమైన భాగాలు ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్, సో కొంచెం జాగ్రత్తగా వినండి. ఈక్వేషన్కి లెఫ్ట్ సైడ్ అంటే ఎడమ వైపున ఉండేవాటిని రియాక్టెంట్స్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే చర్యలో పాల్గొనేవి అన్నమాట. మరి రైట్ సైడ్ కుడివైపున ఉండేవి అవే ప్రోడక్ట్స్, అంటే చర్య తర్వాత కొత్తగా ఏర్పడినవి. రియాక్టెంట్స్ మధ్యలో గాని ప్రొడక్ట్స్ మధ్యలో గాని మనం ఈ ప్లస్ సింబల్ పెడతాం. దీనికర్థం దీంతో రియాక్ట్ అవుతుంది అని, లేదా కలపబడింది అని. ఇక ఈ బాణం గుర్తు, ఇది చాలా ముఖ్యం. ఇది రియాక్టెంట్స్ నుంచి ప్రోడక్ట్స్ వైపు చూపిస్తుంది, అంటే రియాక్షన్ ఏ డైరెక్షన్లో వెళ్తుందో చెప్తుందన్నమాట. దీన్ని మనం గివ్స్ అని గాని టు ఈల్డ్ అని గాని చదువుకోవచ్చు. ఓకే, వర్డ్ ఈక్వేషన్స్ బానే ఉన్నాయి, కానీ దీన్నింకా షార్ట్ చేయొచ్చా, ఇంకా యూస్ఫుల్గా మార్చొచ్చా చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. ఈ కెమికల్ ఈక్వేషన్స్ని ప్రపంచంలో ఏ కెమిస్ట్ చూసినా ఒకేలా అర్థమయ్యేలా, ఇంకా సింపుల్గా, పవర్ఫుల్గా మార్చగలమా? ఎస్, మార్చగలం. చాలా సింపుల్. రెండు స్టెప్స్. ఫస్ట్, మన ఈక్వేషన్లో ఉన్న ప్రతి సబ్స్టెన్స్కి కెమికల్ ఫార్ములా ఏంటో గుర్తు తెచ్చుకోవాలి. సెకండ్, ఆ వర్డ్స్ బదులు ఈ ఫార్ములాలని పెట్టేదమే. అలా మనం పదాల బదులు ఫార్ములాలు పెడితే ఏమొస్తుంది? Mg+O2 గివ్స్ MgO. చూసారా? ఇంతకు ముందు కంటే ఇంకా సింపుల్ అయిపోయింది. ఇలా వర్డ్స్కి బదులుగా ఫార్ములాలని వాడి రాసే ఈక్వేషన్నే మనం స్కెలెటల్ కెమికల్ ఈక్వేషన్ అంటాం. దీన్నే అస్థిపంజర రసాయన సమీకరణం అని కూడా అంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది జస్ట్ సింబల్స్తో రియాక్షన్ని చూపిస్తుంది అంతే, కానీ ఇదింకా అన్బ్యాలెన్స్డ్గా ఉండొచ్చు. సరే, మరి మీకో చిన్న ప్రాక్టీస్ క్వశ్చన్. మన యాక్టివిటీ 1.3లో ఒక రియాక్షన్ ఉంది కదా, జింక్ ప్లస్ సల్ఫ్యూరిక్ యాసిడ్, జింక్ సల్ఫేట్ ప్లస్ హైడ్రోజన్. ఇది వర్డ్ ఈక్వేషన్. మరి దీనికి స్కెలెటల్ ఈక్వేషన్ ఏమొస్తుందో కింద కామెంట్స్లో చెప్పండి చూద్దాం. రైట్, ఈరోజు మనం నేర్చుకోవాల్సిన లాస్ట్ టాపిక్కి వచ్చేసాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎందుకంటే ఇది మన నెక్స్ట్ పార్ట్కి ఒక కనెక్షన్ లాంటిది. మళ్ళీ మన మెగ్నీషియం ఆక్సైడ్ ఈక్వేషన్నే తీసుకుందాం. Mg+O2 టెన్స్ టు MgO. దీన్నే కాసేపు చూద్దాం. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని కొంచెం క్లోజ్గా చూడండి. రెండు వైపులా, అంటే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, ప్రతి ఎలిమెంట్ ఆటమ్స్ని కౌంట్ చేయండి. అంతా కరెక్ట్గా సరిపోయిందా, లేక ఏదైనా తేడా కనిపిస్తోందా? ఆక్సిజన్ దగ్గర ఏదో తేడా గమనించారా? లెఫ్ట్ సైడ్ 2 ఆటమ్స్ ఉంటే రైట్ సైడ్ ఒకటే ఉంది. అందుకే దీన్ని స్కెలెటల్ ఈక్వేషన్ అంటాం. అంటే ఏవి రియాక్ట్ అయ్యాయో చెప్తుంది, కానీ కథ ఇంకా పూర్తి కాలేదు. ఈ కథని ఎలా పూర్తి చేయాలో, అంటే ఈ ఈక్వేషన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో మనం నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. సరే, ఈరోజు మనం మాట్లాడుకున్న టాపిక్స్లో మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఉంటే అస్సలు మొహమాట పడకుండా కింద కామెంట్స్లో అడిగేయండి.